హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా వేసుకునే దోశ రెసిపీ చూపిస్తున్నాను. మల్టీగ్రెయిన్ ఆటాతో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ దోశ వెయిట్ లాస్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ దోశ ఎలా వేసుకోవాలో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఈ దోశ కోసం ఎలాంటి పిండి రుబ్బాల్సిన అవసరం లేదు. ఈ పిండిని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తున్నాను. నార్మల్గా కూడా ఈ పిండి ఎప్పుడు మా ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. చపాతీలకు కూడా ఎక్కువగా ఇదే యూస్ చేస్తుంటాను. పుల్కాలు, చపాతీలకి అన్నిటికీ కూడా. అలాగే ఇన్స్టెంట్గా దోశ రెసిపీకి ఈ పిండినే ఇప్పుడు యూస్ చేస్తున్నాను నేను. దానికోసం ఇక్కడ 1.5 కిలో గోధుమలు తీసుకున్నాను. నార్మల్గా అయితే 1 కిలో గోధుమలతో చేసి పెట్టుకుంటాను ఇప్పుడు. ఈసారి కొంచెం ఒక హాఫ్ కేజీ దాకా ఎక్కువ తీసుకున్నాను. నార్మల్గా అయితే 1 కిలో గోధుమలు తీసుకుంటే హాఫ్ కేజీ జొన్నలు తీసుకుంటాను. మిగతావన్నీ కూడా 1/4 కేజీ తీసుకుంటాను. ఈసారి గోధుమలు మాత్రం హాఫ్ కేజీ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే చపాతీ చేసేటప్పుడు కొంచెం సాఫ్ట్గా బాగుంటుందని చెప్పి అలా తీసుకున్నాను. ఇప్పుడు 1.5 కేజీ గోధుమలకి హాఫ్ కేజీ జొన్నలు, అలాగే 1/4 కేజీ బుడ్డ శనగలు, 1/4 కేజీ మొక్కజొన్నలు, 1/4 కేజీ రాగులు, 1/4 కేజీ పెసలు, అలాగే అలసందలు కూడా 1/4 కేజీ తీసుకున్నాను. వీటన్నింటిని కూడా శుభ్రంగా కడిగేసి ఎండలో బాగా ఎండబెట్టి తర్వాత మిషన్కి వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పిండి అయితే ఎప్పుడు ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఎక్కువగా చపాతీలు కూడా ఈ పిండితోటే చేస్తుంటాను. పిల్లలకి స్కూల్కి పంపించాలన్నా లేదా పూరి రెసిపీ లాగా చేయాలంటేనే ఆశీర్వాద్ ఆటా వాడతాను. మిగతా చపాతీలకంతా కూడా ఈ పిండి ఎక్కువగా వాడతాను. దీంతోటే ఇప్పుడు దోశ వేస్తున్నాను. నానబెట్టాల్సిన పని ఏం లేకుండా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు దోశ కోసం ఒక బౌల్లోకి కొద్దిగా పిండి తీసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న పిండి 3 నుంచి 4 దోశలు అవుతుంది. ఇందులోకి కొద్దిగా వంట సోడా, తగినంత ఉప్పు, ఇది 2 బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని పిండి ఉండలు లేకుండా దోశ పిండిలాగా కలుపుకోవాలి. దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలకైతే పిండి కలిపేటప్పుడు సాల్ట్ కానీ ఆయిల్ కానీ వేయను. నార్మల్ ఆశీర్వాద్ ఆటాతో కలిపేటప్పుడు మాత్రమే నేను అలా యూస్ చేస్తాను. ఈ పిండి చపాతీలు చేసేటప్పుడు అస్సలు ఆయిల్ కానీ సాల్ట్ కానీ వేయను. చాలా టేస్టీగా ఉంటాయి చపాతీలు కూడా. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండితోటి దోశలు వేసుకోవచ్చు. పిండిని కొంచెం సేపు కూడా నానబెట్టాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు వేసినా కూడా దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ఎగ్ తీసుకొని ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న దోశ పిండితోటి దోశ వేస్తున్నాను. దీని మీద కొద్దిగా జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఈ దోశ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలి, లేదంటే దోశ మాడిపోతుంది. క్యారెట్ తురుము, చివరగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇలా వేసుకొని దీని మీద ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్గుని కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలాగా మనము నార్మల్ ఎగ్ దోశలాగా ఒకే చోట ఎగ్ వేసి అప్లై చేయాలంటే ఈ దోశకి కుదరదు. అందుకని చెప్పి ఎగ్గుని ఇలా మొత్తం కూడా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకున్నాను. కొద్దిగా పెప్పర్, సాల్ట్, అలాగే ఆయిల్ కూడా వేసి దోశని ఇంకోవైపు తిప్పించుకొని కాల్చుకోవాలి. డైట్ చేస్తున్న వాళ్ళకైతే ఒక్క దోశ తిన్నా కూడా చాలండి. ఈవినింగ్ వరకు కూడా అస్సలు ఆకలి అనిపించదు. నేనైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. మార్నింగ్ ఒక దోశ తింటే ఇంకా ఈవినింగ్ దాకా కూడా అస్సలు ఆకలి అనిపించదు, నీరసంగా కూడా అనిపించదండి. చాలా ఎనర్జీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలండి. చపాతీలకు కానీ పుల్కాలకు కానీ ఇలాంటి దోశలకు కానీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇన్స్టెంట్గా వేసుకునే మల్టీగ్రెయిన్ ఎగ్ దోశ. ఈ ఎగ్ దోశ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.